నేను ఒక ఎన్జిఓ అని నేను ఆల్మోస్ట్ 18 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను, హెల్పింగ్ హ్యాండ్స్ అని. దాంట్లో నేను ఒక 5-6 హార్ట్ ఆపరేషన్స్, తర్వాత ఒక అబ్బాయికి, ఒక 5-6 years old బాయ్కి ఒక లెగ్, ఒక హ్యాండ్ లిమ్స్ రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి ఎక్కడో తయారు చేయించి తీసుకొచ్చి ఇచ్చాము. అలాగే ఒక 11 మందికి మ్యారేజెస్ చేశాను, ఒక 18 to 20 కిడ్స్ ఎడ్యుకేషన్ ఇచ్చాము. సో నా వల్ల అయ్యింది అంటే చాలా చేశారు మీరు. అంటే తక్కువ అనుకుంటున్నారు కానీ అది కూడా చాలా చేశారు. అసలు చాలా తక్కువ మంది కదా అట్లా దాన్ని అట్లా యూటిలైజ్ చేయడం కూడా. See what I feel, మా అమ్మగారు ఏం చెప్పారంటే, మా మదరు, మనం తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది మన పాలు. సో మనం తిన్నది మట్టిలోనే కలుస్తుంది తప్ప దానికి అది నీ పాలు కాదు. ఎవరికి మనం ఒక ముద్ద అన్నం పెట్టామంటే అదే మనకి చెందుతుంది. సో అలాగా ఐ బిలీవ్ ఇన్ సర్టన్. మేమంతా ఏంటంటే, నాకు చదువు పెద్దగా లేదు, 6వ క్లాస్ వరకే చదువుకున్నాను. అది కూడా గవర్నమెంట్ స్కూల్, చెట్టు కింద కూర్చొని వరకే చదువుకున్నారా మీరు? అయిపోయింది నా స్కూల్. ఆ తర్వాత నేను స్కూల్ని చూడలేదు అనమాట. సో దిస్ ఇస్ ద లైఫ్ నేను అడాప్ట్ చేసుకో. మీరు అన్నారు బీ నార్మల్. ఈరోజు నాకు కారులో పిల్లలు ఎక్కడైనా బయటకు వెళ్ళారంటే, అర్జెంటుగా నేను డబ్బింగ్కి వెళ్ళాలంటే నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ క్యాబ్ కూడా ఎందుకు వెయిట్ చేయడం అని ఆటోలో వెళ్తాను. వాళ్ళు అంటారు, అంటే ఏంటి పని అవ్వాలి మనకి. ఐ గో బై ఆటో ఫర్ డబ్బింగ్. నేను అవన్నీ ఏం ఫీల్ అవనండి. సడన్గా పని వాళ్ళు లేరు, ఇవాళ రాలేదంటే నేనే ఇల్లు ఊడుస్తాను, తడిగుడ్డ పెడతాను, అంట్లు తోముతాను, వంట చేస్తాను. దాంట్లో తప్పేమీ లేదు. ఇంట్లో మీరు మదర్, డాటర్, యాజ్ ఎ మదర్గా ఇంట్లో ఉంటారు. అంటే మీ మదర్తో ఉన్నప్పుడు యాజ్ ఎ డాటర్గా ఉన్నారు. సేమ్ నార్మల్గా నార్మల్ పీపుల్ ఎలా ఉంటారు అంతే. అవి ఇప్పుడు అన్నిటికీ అలవాటు అవ్వాలి. ఈరోజు మీకు పని వాళ్ళు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. సో అయ్యో పని వాళ్ళు ఇవాళ లేరు, నేను వంట చేయలేను, నేను ఇల్లు ఊడవలేను, నేను తడిగుడ్డ పెట్టలేను అంటే దట్స్ నాట్. యూ షుడ్ గో ఆన్. నథింగ్ షుడ్ స్టాప్. అవును. మరి ఇప్పుడు మీరు